డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె భర్త హరిప్రసాద్ ను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితుడు కారును ధ్వంసం చేసి సదరు మహిళను తనతో తీసుకెళ్లారు. దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాధితుడు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. Para. Oh, hey. Oh. సమీపంలోని ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె భర్త హరిప్రసాద్ ను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితుడు కారును ధ్వంసం చేసి సదరు మహిళను తనతో తీసుకెళ్లారు. దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాధితుడు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె భర్త హరిప్రసాద్ ను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, ఏదైతే వైఎస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హరిప్రసాద్ పైన ఓ వ్యక్తి దాడి చేశారు. అతను కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తి ఏదైతే నడవలూరు సర్పంచ్ గా ఉన్న మహిళతో అక్రమ సంబంధం కారణంగానే ఈ గొడవ జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే హరిప్రసాద్ రెడ్డి ఆ సర్పంచ్ గా ఉన్న మహిళ ఇద్దరు కూడా ప్రైవేట్ రూమ్ లో ఉన్న సందర్భంలో ఆ మహిళకు సంబంధించిన భర్త ఎవరైతే ఉంటారో అతను వీరిని చూసి వారిని బయటికి తీసుకొచ్చి కారు ఎక్కే సందర్భంలో వారి ఇద్దరి మీద కూడా ఆయన
రమణ, దీనిపై వైసీపీ నేతలు స్పందించారు ఇప్పటి వరకు? తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై జరిగిన దాడి కలకలం రేపింది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా ఆమె భర్త హరిప్రసాద్ ను బయటకు లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. దాడి అనంతరం నిందితుడు కారును ధ్వంసం చేసి సదరు మహిళను తనతో తీసుకెళ్లారు. దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాధితుడు ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. రైట్. వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై జరిగిన దాడి కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ. రైట్ శశిరేఖ, ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న హరిప్రసాద్ రెడ్డిపై ఈ రోజు జరిగిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపిందని చెప్పాలి. ఏదైతే నడవలూరు సర్పంచ్ గా ఉన్న మహిళతో అక్రమ సంబంధం కారణంగానే హరిప్రసాద్ రెడ్డిపై దాడి జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సర్పంచ్ గా ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన భర్తే వీరిద్దరి మీద దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీరిద్దరూ కూడా ఎవరైతే హరిప్రసాద్ రెడ్డి అలాగే సర్పంచ్ ఇద్దరు కూడా ప్రైవేట్ గా రూమ్ లో ఉన్న సందర్భంలో ఆ భర్త వారిని చూసి వారిని బయటికి తీసుకొచ్చిన సందర్భంలో వారు ఆ వెహికల్ ఎక్కి వెళ్లిపోయే సందర్భంలోనే అతను వారిద్దరి మీద కూడా దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కేసు నమోదు కాకపోవడంతో ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన పూర్తిగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. హరిప్రసాద్ కారు కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. మహిళ భర్తే దీనికి అన్నిటికీ కారణం అనేది తెలుస్తుంది. ఎవరైతే సర్పంచ్ గా ఉన్నారో ఆమెకు సంబంధించిన భర్త వారిద్దరిని కూడా చితకబాది తర్వాత వాహనాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ దీనిపైన ఎటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు. కానీ సోషల్ మీడియాలో దీనికి సంబంధించినంత వరకు వీడియోలు వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి మహిళలను టార్గెట్ చేసుకుంటూ కూడా కొంతమంది ఏదైతే వైఎస్ఆర్సీపీలోని నాయకులు పాల్పడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం అనేది చెప్పాలి. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు కూడా మహిళ మీద ఏదైతే ఈ సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ కి హరిప్రసాద్ రెడ్డికి చాలా కాలంగా అక్రమ సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. సర్పంచ్ భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సర్పంచ్ కి ఇద్దరికి మనస్పర్ధల కారణంగా 3 సంవత్సరాలుగా విడిగా ఉన్నారనే సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె హరిప్రసాద్ రెడ్డికి దగ్గర అయ్యింది. ఆమె దీంతో అక్రమ సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలోనే భర్తకు ఈ విషయం తెలిసి వారిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఈ విధంగా చూసి వారిద్దరిని పట్టుకుని వారిద్దరిని కూడా చితకబాదిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వీడియోలన్నీ కూడా వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కేసు నమోదు కాకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది శశిరేఖ. రమణ.